హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ఆర్ ట్రిక్స్. ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి ఒక నోటిఫికేషన్ అయితే జారీ అయిందండి. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ గురించి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే టోటల్ 2 స్టేజెస్ ఇంటర్వ్యూ ఉంటుందండి. స్టేజ్ 1, స్టేజ్ 2 అని. ఫస్ట్ స్టేజ్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన వాళ్ళు సెకండ్ స్టేజ్ ఇంటర్వ్యూకి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. ఈ 2 స్టేజెస్ ఇంటర్వ్యూస్ అనేది టోటల్ 5 డేస్ జరుగుతాయండి. టోటల్ 5 డేస్ ఈ 2 స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జరుగుతాయండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి టోటల్ 49 వీక్స్ ట్రైనింగ్ అయితే జరుగుతుందండి. ట్రైనింగ్లో కూడా ఎవ్రీ మంత్ 56,100 రూపీస్ స్టైఫండ్ ఇస్తారండి. పర్ మంత్ 56,100 రూపీస్ స్టైఫండ్ అయితే ఇస్తారండి. ట్రైనింగ్ కంప్లీట్ అయిన వెంటనే లెఫ్టినెంట్ హోదా ఇచ్చి మీకు జాబ్లో జాయిన్ చేసుకుంటారండి ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత. ఓకే, జాబ్స్కి ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ వచ్చేసరికి 20 to 27 ఇయర్స్ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ అండి. ఫీమేల్కి అయితే లేదండి, ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్. దట్టు అన్మ్యారీడ్ పెళ్ళి కాని వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్ అయితే అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 ఇయర్ ట్రైనింగ్లో ఉన్నారనుకోండి. ట్రైనింగ్లో కూడా మీరు మ్యారేజ్ చేసుకుంటే మిమ్మల్ని అన్ఫిట్ అని చెప్పేసి జాబ్లోంచి తీసేస్తారండి. జాబ్లోంచి తీసేయడమే కాదు, ఇప్పటి వరకు మీ మీద ఖర్చు పెట్టిన స్టైఫండ్ మొత్తం రీఫండ్ చేయాల్సిందేనండి, రిటర్న్ చేయాల్సిందే. ఓకే, అందుకని అన్మ్యారీడ్ మెయిల్ మెంబర్స్ మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. గుడ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎందుకంటే బీటెక్ కంప్లీట్ అయిన ఏ బ్రాంచ్ అయినా సరే, సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఏ బ్రాంచ్ అయినా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అండి. ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. గుడ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఓకే, 2 రాష్ట్రాల వాళ్ళు అప్లై చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వెంటనే మీకు పర్మనెంట్ జాబ్ అయితే ఇస్తారండి ఇక్కడ. ఓకే, ఈ జాబ్స్కి మీరు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చూద్దామండి ఇక్కడ. ఈ నోటిఫికేషన్ చూద్దామండి క్లియర్గా ఇక్కడ. ఇండియన్ ఆర్మీ 132 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్. ఓకే, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ అయిందండి ఇక్కడ. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అన్మ్యారీడ్ మెయిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఓకే, పెళ్ళి కాని పురుషులను మాత్రమే ఈ జాబ్లోకి తీసుకుంటారండి. వాళ్ళు మాత్రమే అప్లై చేయండి అండి ఇక్కడ. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏజ్ వచ్చేసరికి 20 to 27 ఇయర్స్ అండి. ఓకే, 20 to 27 ఇయర్స్ బిట్వీన్ ఉన్న వాళ్ళు మాత్రమే, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఓకే, చూద్దామండి ఏ బ్రాంచ్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయో చూద్దాం ఇక్కడ. సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళకి టోటల్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఓన్లీ 1 వేకెన్సీ మాత్రమే ఉందండి. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి టోటల్ 3 వేకెన్సీ అయితే ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టోటల్ 4 వేకెన్సీ అయితే ఉన్నాయండి ఇక్కడ. ఓకే, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సి కంప్యూటర్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అండి. టోటల్ 9 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓకే, సిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్. ఓకే, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి టోటల్ 6 వేకెన్సీ అయితే ఉన్నాయండి ఇక్కడ. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. ఏరోస్పేస్ 1 వేకెన్సీ ఉన్నాయండి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కూడా 1 వేకెన్సీ అయితే ఉంది ఇక్కడ. లేజర్ టెక్నాలజీ 1 వేకెన్సీ అయితే ఉంది ఇక్కడ. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు కూడా 1 వేకెన్సీ ఉంది. టోటల్ 40 వేకెన్సీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ అయిందండి. చాలామంది అప్లై చేయరండి. హైట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ మీకు ఆర్మీలో వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. ఓకే, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ గ్రాంటెడ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆన్ ప్రొవిజన్. అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు మీకు ట్రైనింగ్ ఉంటుందండి. ఆ ట్రైనింగ్లో కూడా అలవెన్స్ ఇస్తారు అండ్ శాలరీ స్టైఫండ్ ఇస్తారండి. మీకు ఇక్కడ స్టైఫండ్ ఇస్తారు, స్టైఫండ్తో పాటు అలవెన్స్ కూడా ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ టోటల్ 56,100 రూపీస్ అని చెప్పాను మీకు. అది పర్ మంత్ వస్తుంది, పర్ ఇయర్ కాదు, పర్ మంత్ వస్తుందండి. నెక్స్ట్ పర్మనెంట్ కమిషన్ అంటే ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ కేట్స్ విల్ బీ గ్రాంటెడ్ పర్మనెంట్ కమిషన్. అంటే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ అయితే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారండి అక్కడ. ఓకే, ఈ జాబ్లో మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. చూద్దామండి ఇక్కడ. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ
డీటెయిల్డ్ ఫర్ ట్రైనింగ్ at Indian Military Academy. ఓకే, ఇండియన్ మిలిటరీ అకాడమీలో టోటల్ 49 వీక్స్ ట్రైనింగ్ జరుగుతుందండి. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పానండి, ట్రైనింగ్లో మిడిల్లో మ్యారేజ్ అయినా ఇన్ కేస్ మీరు వెళ్ళిపోయినా సరే అమౌంట్ అనేది సో రీఫండ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, చూడండి ఒకసారి మీకు ట్రైనింగ్లో 11,950 రూపీస్ పర్ వీక్ ఖర్చు పెడతారండి. మీకు ఈ ట్రైనింగ్లో మీకు పర్ వీక్ వచ్చేసరికి 11,952 రూపీస్ ఖర్చు పెడతారండి. ఓకే, సో మీరు కానీ ఇన్ కేస్ వెళ్ళిపోతే జాబ్లో నుండి మొత్తం రీఫండ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో పొజిషన్స్ చూద్దామంటే ఇక్కడ ర్యాంక్ వైజ్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ మీరు కంప్లీట్ అయిపోయిన ట్రైనింగ్ కంప్లీట్ అయిన వేసరికి సో ట్రైనింగ్ కంప్లీట్ అయిన వెంటనే మీరు సో లెఫ్టినెంట్లా ఉంటారండి ర్యాంక్ వైజ్గా మీరు. సో 2 years కంప్లీట్ అయిపోయింది అనుకోండి కెప్టెన్ అవుతారు మీరు. ఓకే, అదే 6 years సర్వీస్ కంప్లీట్ అయింది అనుకోండి సో అక్కడ మేజర్ అవుతారండి. ఓకే, సో ఆన్ కంప్లీషన్ ఆఫ్ 13 years కంప్లీట్ అయితే లెఫ్టినెంట్ కర్నల్ అవుతారండి. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ సంథింగ్ ఇక ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుందండి మీకు. సో దాన్ని బట్టి మంచి హోదాకి వెళ్ళిపోవచ్చు. దట్ శాలరీస్ కూడా చాలా హైగా ఉంటుందండి. ఓకే, చూడండి ఒకసారి కెప్టెన్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 61,300 to 1,93,900 రూపీస్ వరకు ఉంటుందండి. అంటే సో ఈ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేయండి. సో డీటెయిల్గా అయితే ఇవి చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో మన మేజర్ పాయింట్స్ మాత్రం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీకు ఇస్తానండి. ఇక్కడ ర్యాంక్ వైజ్గా శాలరీస్ కూడా ఇస్తున్నారు ఇక్కడ. సో అవన్నీ మీకు నోటిఫికేషన్లో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఈ జాబ్లో సెలెక్ట్ అయితే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కూడా అలవెన్స్ ఇస్తారండి మీకు. ఓకే, సో 2,250 రూపీస్ పర్ మంత్. ఓకే, పర్ చైల్డ్ ఫర్ 2 eldest. సో అంటే మీకు ఇద్దరు పిల్లలకు కూడా ఫర్ మంత్ 2,250 రూపీస్ వాళ్ళ ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయని మీనింగ్ ఇక్కడ. ఓకే, సో హౌ టు అప్లై. సో అప్లికేషన్ విల్ ఓన్లీ బీ యాక్సెప్టెడ్ ఆన్లైన్. ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమేనండి. సో ఇక్కడున్న కనిపిస్తున్న లింక్లోకి మీరు జాయిన్ అయిన తర్వాత సో ఫర్దర్ స్టెప్స్ అన్ని ఇక్కడ క్లియర్గా ఉన్నాయండి. ఆ ఫర్దర్ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ విల్ ఓపెన్ ఆన్ 28 July 2020. ఓకే, ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయిందండి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 26 August 2020 అండి. ఓకే, లాస్ట్ డేట్ అప్పుడు నెక్స్ట్ మంత్ 26 వరకు అయితే సో ఆన్లైన్ మనం ప్రొసీజర్ చేసుకోవచ్చు అండి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే అప్లై చేయొచ్చు. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మంచి హైట్ ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను, డెఫినెట్లీగా మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, సో ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.